కాదమ్మా, నాదేమైనా నీకు తెలుసునే? నాదేమైనా నీకు తెలుసునా? నాదే నాకు కలవకుండా వీధిలో కూడా అవసరపడుతున్నా. నీది ఎప్పుడు చూపిస్తున్నా నాక ఏంటి అదేనా? ఏదేనా నాది ఎప్పుడు చూసినావా అంటున్నది. అవునా? నీది ఎప్పుడైనా నాకు చూపించినావా? నాదేమైనా నీకు తెలుసునా అంటున్నానే. నాదే నాకు కలవలేదు నా సవిత. నీది చిన్నప్పుడు చూసినా ఉద్యోగం మారుతుంది. ఏం లేదు. అదేనా ఎర్రగా గుండుగా ఏంటి అది? అదే నీది. ఏంటి అది? అప్పుడు చూపించిన ఇప్పుడు చూపించినావా? ఏంటి అది? అదే ఇది చిక్కు పిల్ల. అది కాదమ్మా, నాదేమైనా నీకు తెలుసునా అంటే నా ఊరేమి, నా పేరేమి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అవును ఏమైనా నీకు తెలుసు? తెల్లెద్దు తెల్లది కాదు. నాదేమైనా నీకు తెలుసునా? నాకు తెలియనా మా దరగా శంకుల మఠము. అవునే? ఎవరు కాదమ్మా, మా దరగా శంకుల మఠము. మా తల్లి పేరే శ్రీబాల రేణుకాదేవి. అవునే? మా తండ్రి పేరే మాయవా జమదగ్గి. ఇప్పుడు పొట్టిగా ఓడి కదా కుప్పడు కదా మాట్లాడే ఓడి కొడి కాదే. మా తండ్రి పేరే మాయవా జమదగ్గి. మా తల్లి పేరే రేణుకాదేవి. మా తల్లికి అవునవునా మీ అమ్మ పేరు మందిరా కదా రేణుకంటున్నారా? అమ్మా రేణుకాదేవి నీ పేరా? కాదమ్మా, మా తల్లికి మా తండ్రికి అనగా మేమనగా 5 మంది సంతానమే. ఏమైంది? ఇప్పుడు ఆడవాళ్ళు ఒకరు ఇద్దరు అయితే ఇద్దరు కనేసేది ఆశం. ఆడవాళ్ళు దొరకపోతారు ఆఫీసు చేసేస్తున్నారు. పిత్తులు మగవాళ్ళు దొరకపోతారు నల్ల కొట్టి చేస్తున్నారు. గురునాథాలు కదా నల్లం అంటే వాళ్ళకి సంతానం కలపడం లేదానికి బిడ్డ ఇంకెప్పుడు పుట్టకూడదు అనేక అప్పుడు నల్లం కొట్టి చేస్తున్నారు. ఆడవాళ్ళు దొరకపోతే ఆఫీసు చెప్పి చేస్తున్నారు. 5 మందిని కంటే మీ అమ్మ సరే మేము వాళ్ళ పేరు వాళ్ళ పేరు అందరికన్నా పెద్దవాడు చెప్పన్నా. రాజు జంపన్న. అతనికి చిన్నవాడు, కోట్లకు మాత్రమే పరిగెత్తినవాడు కోటేశ్వరుడు. ఇద్దరికి చిన్నవాడు, చిట్టిగా పెద్దవాడు చిటిగా నాడు. ముగ్గురికి మాత్రమే చిన్నవాడు మా అన్న ఎవరో తెలుసా? మహావిష్ణువు పడుమారి మా తల్లి గర్భవాసమునందు ఉక్కు తెగబాను మీసముతో మా తల్లి గర్భమందు ఎలా జన్మించాడు తెలుసా? ఎలా జన్మించాడు? వాడే భార్గుడా పరశురాముడే. అవునే? మా అన్న ఎటువంటి వాడు అంటున్నావా? మా అన్న ఎటువంటి వాడు అంటే రామ రామ అంటే రామరావు అన్న వారిని రాగేతుల వలె ఇంటికి రాముడు, కొండకి రాముడు, జ్యోతికి రాముడు, జగత్